స్వాగతం సుస్వాగతం రేలంగి శ్రీ పూజా ఛానల్ కి 3 ఓం నమః శివాయ. మన వినాయక చవితి రానే వస్తుందండి. ఇప్పుడు 7th కి మనం అందరం వినాయక చవితి చేస్తున్నాం. ఫస్ట్ పార్వతమ్మ తన పుత్రుణ్ణి పసుపు గంధంతో చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలా చేస్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్నాం. దయచేసి అందరూ మట్టి వినాయకుల్లో చేద్దాము. అమ్మ చెప్పిన దారులు నడుద్దాం. అట్లీస్ట్ మా మాట కాకుండా అమ్మ చెప్పిన దారులు నడిచి మట్టి వినాయకుల్ని వాడి మన ప్రకృతిని కాపాడుకుంటూ పొల్యూషన్ తగ్గిస్తూ ఇవి వచ్చే నష్టాలు చూస్తున్నాం కదా అందరము. అలా కాకుండా మన వంతు సహాయం మనం చేద్దాం. ఎవరో చేస్తారని కాదండి, ఫస్ట్ మన ఇంట్లో మార్పు రావాలి. సో మనం ఫస్ట్ మట్టి వినాయకులని పంచుదాము, ఇంటికి మనం కూడా తీసుకొద్దాము, నలుగురికి చెప్దాము మీరు ఇలా వాడండి అని మనం ప్రచారం చేద్దాము. దానికి లక్ష్మీ దుర్గా గారు మాకు ఏర్పాటు చేశారు. మట్టి వినాయకులను ఇస్తున్నారు. మేము మా ఇంటి దగ్గర పంచి కొంతమంది కన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము అన్న నమ్మకం మాకుంది. మీ అందరి ప్రోత్సాహం మాకు కావాలి. మీరందరూ కూడా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేసుకొని అందరం సంతోషంగా ఆనందంగా ఉందాం, ప్రకృతి కాపాడుకుందాం. ఏమంటారు? హాయ్ అండి, నేను చెప్పాను కదా జీవనది వాళ్ళు జిహెచ్ఎంసీలో వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఒక 600 వినాయకులు. అందులో మనకు ఒక 40 ఇచ్చారండి. సో ఆ వినాయకులను అలాగా చూస్తూ ఉంటే ముద్దు ముద్దుగా మాకు కలర్ వేయాలనిపించింది. వాటర్ కలర్స్, న్యాచురల్ కలర్స్. మళ్ళీ ఈ పొల్యూటెడ్ కలర్స్ వేస్తే వేస్ట్ కదా, అందుకని న్యాచురల్ కలర్స్ వేస్తున్నాము. నేను, ప్రీతి, జయ చక్కగా చిన్న చిన్న ముజ్జి వినాయకులు ఎంత ముద్దు వస్తున్నారో. కలర్ వేసాక ఎంత బాగున్నారు కదా. ఇలా పెయింట్ వేస్తున్నాను. నేను ట్రై చేస్తున్నానండి వేయడం మాత్రం ఎక్కువ మటుకు ప్రీతి ఇంకా తన ఫ్రెండ్ జయ గారు వేస్తున్నారు. నేను అలాగో కొంచెం వేస్తున్నాను కాబట్టి వీడియో తీశాను. ప్రీతి వీళ్ళు అయితే జయ అయితే ఆగకుండా వేస్తూనే ఉన్నారండి. నేను బాబు ఇన్ని అవుతాయా అంటే ఈజీగా అయిపోతుంది, టెన్షనే లేదు అంటున్నారు. మహానుభావుడు వినాయకుడు అలా చేయించుకుంటున్నాడు. చక్కగా పెయింట్లు వేయించి మరీ అందరింటికి వెళ్తారట. మీరందరు రెడీ ఉన్నారు కదా స్వాగతం పలకడానికి? చూడండి, మీ సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇస్తానండి మీకోసమే, స్పెషల్లీ మీ వాళ్ళ కోసమే. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే చెప్పండి, తీసుకురండి. చూడండి సార్. సార్ మీరు ఎప్పుడు మట్టి వినాయకులే పెడతారండి? అమ్మా గుడిసారేనా? ఓ థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుందండి? మేము ఇలాగా డెకరేట్ చేసి మరీ పంచుతున్నాము. బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. జీవనది ద్వారా లక్ష్మీ దుర్గా గారు అందించిన ఈ మట్టి వినాయకులని చక్కగా కలర్ చేసిన జయ గారిని సత్కరిస్తూ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి మన ప్లాస్టిక్ నివారణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మట్టి వినాయకులను ఎందుకు వాడాలి, వాడితే దానివల్ల కలిగే లాభాలను గురించి వాళ్ళకి వివరంగా చెప్తూ ప్రతి ఒక్కరికి సంతోషంగా పంచిపెట్టామో. వాళ్ళు ఎంతో ఆనందంగా తప్పకుండా చాలా బాగా పూజ చేస్తామని చెప్తూ ఎంతో సంతోషంగా విగ్రహాలు తీసుకున్నారండి. ముందు కూడా జీవనది ద్వారా నేను ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా మాకు సహాయం అందించండి. అందరం కలిసి ముందుకు వెళ్దాము. అలసిపోయి కూర్చున్న మేము